నాగేశ్వరి ఇటు చంపేశావా? నేను చంపింది మనిషిని కాదు, రాక్షసుణ్ణి. ఏం పర్వాలేదు, పద. అది కాదు నాగేశ్వరి, పోలీస్ కేసు అయితే? నేను చంపినట్టు ఇక్కడ ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు, ఒక్క నీ సాక్ష్యం తప్ప. పోలీసులకు చెప్తావా? నేనెందుకు చెబుతాను? అయితే పద. ఆగుమావయ్య, ఇప్పుడు జరిగిన దానికి నీకు ఎలాంటి సంబంధం లేదుగా? నాకెందుకు సంబంధం ఉంటుంది నాగేశ్వరి? సరే పద. నమస్కారం. ఆంధ్రావని విశేషాలు. హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లే రహదారి ప్రక్కన మూతబడిన ఓ ఫ్యాక్టరీలో వేద అనే అతన్ని ఎవరో దారుణంగా తల నరికి చంపారు. ఇతను గతంలో డాక్టర్ అని, ఇతని హత్యకు కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదని, పోలీస్ జాగిలాతో వెతికించి ఆరా తీసినా ఎటువంటి క్లూ దొరకలేదని, అయినా వేదాన్ని హత్య చేసిన నేరస్తులు ఇతను వైదేహితో పాటు తిరుగుతుండేవాడు, పేరు వేద. నేను చెప్పానుగా, నాగేశ్వరికి ఎవరైనా హాని తలపెడితే వాళ్ళ ప్రాణాలకు ప్రమాదమని. పాపం బలైపోయాడు. థ్యాంక్స్ మావయ్య, ముందే హెచ్చరించి నా ప్రాణాలు కాపాడారు. వేద అంతటి బలశాలి తలనే నరికేసిందంటే అది సామాన్యురాలు కాదు, వైదేహి. అప్పుడు గనుక దాన్ని చంపడానికి నేను ట్రై చేసుంటే ఈ పాటికి నా తలను కూడా నీకు బహుమతిగా ఇచ్చుండేది. అయినా ఆ ఖడ్గం ఏదో గొప్ప మాంత్రిక ఖడ్గం అని, అది చాలక నాగేశ్వరి శక్తిని హరించడానికి ప్రత్యేకంగా ఏదో పూజలో కూర్చున్నాను అన్నావు. ఏమైంది? పూజ మనకయింది. విశ్వం, అసలే నేను డిప్రెషన్లో ఉన్నాను. నువ్వు ఇలా మాట్లాడి ఇంకా చిరాకు పెట్టుకో. ఉన్నమాట అంటే ఉలికెక్కువ అని. వన్ థింగ్ నాకు బాగా క్లియర్గా అర్థమైంది ఏంటంటే, మనం తల కిందులుగా తపస్సు చేసిన నాగేశ్వరిని చంపడం అసాధ్యం. నిజమే, కానీ దానికి అంత శక్తి ఎక్కడి నుండి వచ్చిందన్నదే తెలుసుకోవాలి. దాన్ని బంధించి నేను మాంత్రిక పూజ చేస్తే అన్ని మర్మాలు ఛేదించవచ్చు. నువ్వు నాగేశ్వరిని తీసుకురా. ఈసారి నన్ను లేపేద్దాం అనుకుంటున్నావా? దాన్ని నీ దగ్గర తీసుకొస్తుంటేనే పసిగట్టి అడిగింది, ఇప్పుడు మాత్రం ఏమీ తెలియనట్టు ఊరుకుంటుందా? వచ్చే దారిలోనే నన్ను వేసేస్తుంది. నేను ఆ మాత్రం ఆలోచించకుండా మాట్లాడతాననుకుంటున్నావా? నాగేశ్వరిని చాకచక్యంగా తీసుకొచ్చి బంధించడానికి ఓ ప్లాన్ రెడీ చేశాను. ఏంటి? ఈ ప్లాన్ ఏదో నాగేశ్వరి నమ్మేలాగే ఉంది. ఓకే, తీసుకో. భారతి, పథకంలో మొదటి ఘట్టం సిద్ధమైపోయింది. పరమపదంలో పాములు నిచ్చెనెక్కుతున్నాయి. ఇక సర్పం మింగడమే తరువాయి. అవతల వాళ్ళు పథకం సిద్ధం చేసినట్టున్నారు. అందుకేగా మనం యుద్ధానికి సిద్ధమయ్యాం. కాకపోతే ఈసారి యుద్ధం ఆయుధంతో కాకుండా బుద్ధి బలం ఉపయోగించాలని ఆజ్ఞ. పథకం ఏంటనేది మనకు చెప్పారా?
అంతా చాలా వివరంగా చెప్పారు. ఇందులో మనకి అంత కష్టమైన పని ఏమీ లేదు. మనం ఇక్కడి నుంచి ఈవని తీసుకెళ్ళడం తప్ప. ఎప్పుడు బయలుదేరుతున్నావు? ఇవ్వాలి. నేను మరో గంటలో వస్తాను. ప్రయాణానికి సిద్ధం కానీ. ఎవరు మీరు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్పండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కంగారు పడుకు నాగేశ్వరి. నిన్ను మేము ఏ ప్రమాదంలోనూ పడైపోవడం లేదు. దైవాజ్ఞానుసారం నిన్ను చోటికి తీసుకెళ్తున్నావు. దైవాజ్ఞానుసారం చేస్తున్నారా? అంటే నువ్వు దైవానికి సంబంధించిన మనిషివా లేక దైవానివా? దైవం అనేది సర్వాంతర్యామం. దైవం నీలోనూ ఉంది, నాలోనూ ఉంది. ఆ రకంగా నేను దైవాన్నే. తెలివిగా మాట్లాడకు. నాకు ముందు సమాధానం చెప్పు. మీరేం చేయబోతున్నారు? ఏదో యుద్ధం అంటున్నారు. ఎవరితో యుద్ధం? దేనికోసం యుద్ధం? ధర్మయుద్ధం. దుష్టులకి దైవశక్తి అంటే ఏంటో తెలియచేసే ధర్మయుద్ధం. అందుకు నన్నెందుకు పావుని చేస్తున్నారు? నాగేశ్వరి, నీ ప్రాణాలకి నేను హామీ. భయపడుకో. నేను చావు గురించి భయపడ్డం లేదు. నా అనుమతి లేకుండా నన్నెందుకు కార్యంలోకి దించుతున్నారు? ఇది దైవ కార్యం. అందుకు ఎవరి అనుమతి అక్కర్లేదు. రామయ్య, నీతో కాస్త మాట్లాడాలి. నాతోనా? ఏంటి? రా, చెప్తా. కూర్చో. ఏంటి నాగేశ్వరి, దేని గురించి మాట్లాడాలి? అరే రే రే, చాలా టెన్షన్ పడుతున్నట్టున్నావు. సిగరెట్ కాల్చాలనుందా? వెళ్ళి తెచ్చుకొని కాల్చు, నేనేమనుకోను. పర్వాలేదు నాగేశ్వరి, ఏదో మాట్లాడాలన్నావుగా, ముందది చెప్పు. అరే చెబుతాను బాబు, అది చెప్పడానికేగా పిలిచాను. ఇంతకీ మళ్ళీ వైదేహిని కలిసావా లేదా? కలిసాను నాగేశ్వరి. ఏమంటోంది? అది వద్దులేమ్మా, వదిలే. పర్వాలేదు, చెప్పు. అమ్మని సుమతిని రిలీజ్ చేయాలంటే రిలీజ్ చేయాలంటే నిన్ను వైదేహికి అప్పగించాలట. అవేవి కుదరవని చెప్పాను నాగేశ్వరి. పోతే పోయింది ముసల్ది. కాకపోతే కన్న తల్లి, ఆ సెంటిమెంటే. అయ్యోయ్యో, ఏడవకు మావయ్య. నాకు తెలీదు నీకు అమ్మమ్మంటే ఎంత ఇష్టమో. నాకు అమ్మంటే చాలా ఇష్టం. నాకు మాత్రం తెలీదు అమ్మ ప్రేమేంటో. కాకపోతే అప్పుడప్పుడు అమ్మని సరదాగా ఏడిపిస్తూ ఉంటాను. ఏడిపించినంత మాత్రాన అమ్మ మీద ప్రేమ లేకుండా పోతుందా ఏంటి? నువ్వేం భయపడకు మావయ్య. నన్న వైదేహి ఏవీ చెయ్యదు, చెయ్యలేదు. ఎందుకంటే ఆవిడికి నాతో పనుందిగా. సరే మావయ్య, పద, వెళ్ళి వైదేహిని కలుద్దాం. వద్దులే నాగేశ్వరి, నాకెందుకో చాలా భయంగా ఉంది. అరే, నాకు లేని భయం నీకెందుకు?
పద పద. అవతల చాలామంది తర్వాత ఏం జరుగుతుందో అని టెన్షన్గా ఎదురు చూస్తున్నారు. మనము ట్విస్ట్ ఇవ్వాలిగా. రా. ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళేటప్పుడు ఎక్కడికి నడకూడదు. అది తెలీదా నీకు? ఓ ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ఏంటా ముఖ్యమైన పని? అదంతా నీకు చెప్పాలా? అవును, చెప్పాలి. చెప్పడం కుదరదు. ఏంటా తలతిక్క సమాధానం? నేను ఇలాగే సమాధానం చెప్తాను. వింటే విను, లేకపోతే ఇంట్లోకి వెళ్ళి టీవీ చూడు. నాగేశ్వరి, తర్వాత గొడవ పడదాం. ఇప్పుడు టైం లేదు, ప్లీజ్. విశ్వం, నువ్వేని చెప్పు. ఎక్కడికి బయలుదేరారు? మావయ్య, ఏం చెప్పక్కర్లేదు, బయలుదేరు. నాగేశ్వరి, ఈ కళ్ళద్దాలేంటి కొత్తగా? మైత్రి కాలేజ్కి వెళ్ళేటప్పుడు కొన్నవి. ఇంట్లో ఉంటే తీసి పెట్టుకున్నాను. ఏ బాలేదా? బాగలేకపోవడమా? సూపర్, పద. వెళ్దామా? రా నాగేశ్వరి. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రా చెప్తాను, ముందు బండెక్కు. కళ్ళజోడివు. నాగేశ్వరి, ఈ కళ్ళజోడు పెట్టుకో. వద్దు, నా కళ్ళజోడు పెట్టుకునే అలవాట్లేదు. అలవాటు గురించి కాదు నాగేశ్వరి, బయటికి వెళ్తున్నావు, దుమ్ము ధూళి పడకూడదు కదా, అందుకని. చాలా బాగుంది. బండి పోనీ. హలో వైదేహి, నేను దేవకిని. చెప్పు దేవకి, ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు. మన ప్రాబ్లం సాల్వ్ అయ్యే ఛాన్స్ దొరికింది. ఏంటి? నాగేశ్వరి, అదే డూప్లికేట్ నాగేశ్వరి విశ్వంతో బయలుదేరి నీ దగ్గరికి వస్తోంది. నా దగ్గరికా? అదెలా నా దగ్గరికి వస్తుంది? మా అమ్మని సుమతిని రిలీజ్ చేయాలంటే నువ్వు నాగేశ్వరిని అప్పచెప్పాలని చెప్తే గుడ్డిగా నమ్మి బయలుదేరింది. నువ్వు దాన్ని తక్కువగా అంచనా వేయకు. దాని జాగ్రత్తలో అది ఉంటుంది. ఏంటి మళ్ళీ భయపడుతున్నట్టున్నావు? కొంపదీసి పారిపోతావా ఏంటి? దేవకి, నేనప్పుడు వెళ్ళిపోయింది భయపడి కాదు, అది గుర్తుంచుకో. నువ్వు భయపడి వెళ్ళిపోయావా లేదా అన్నది కాదు ఇప్పుడు మ్యాటర్. నీ దగ్గరికి బయలుదేరొచ్చిన డూప్లికేట్ నాగేశ్వరి మళ్ళీ ఇంటికి తిరిగి రాకూడదు. ఓకే, దానంతు తేల్చిన తర్వాతే నీ కబురు చేస్తాను.
చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పనని ఇంటి దగ్గరే చెప్పానుగా. ఈ ఫాలోయింగ్లు చేసింగ్ ఏంటి? నాగేశ్వరి, చిన్న పిల్లలా బిహేవ్ చేయకు. ఈ విషయం మంచివాడు కాదు, అందుకు అడుగుతున్నాను. చెప్పు. మావయ్య మంచివాడు కాదని ఎలా అంటున్నారు మీరు? అసలు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? అమ్మమ్మని సుమతిని ఆ వైదేహి శిలా విగ్రహాలు చేసి బంధించుంచింది కదా, వాళ్ళని రిలీజ్ చేయాలంటే నన్ను తనకు అప్పగించాలని చెప్పిందట. అందుకే వెళ్తున్నాం. చూసావా, వాళ్ళ అమ్మ కోసం నిన్ను వాళ్ళకి అప్పగించడానికి కూడా సిద్ధపడ్డాడు. అలాంటి వాడిని మంచివాడని ఎలా అంటావు? మావయ్య ఏమీ నన్ను అప్పగించడం లేదు, నేనే తీసుకువెళ్ళమంటున్నాను. మరి ఇంత రిస్క్ చేసేదానివి నాతో ఒక మాట చెప్పుంటే నేను ఏదో రకంగా హెల్ప్ చేసేవాడిగా. ఇప్పుడు మాత్రం ఏమైంది? రండి వెళ్దాం. మావయ్య పద వెళ్దాం. నువ్వు వెళ్ళి వెనక్కి కూర్చో, నేను డ్రైవ్ చేస్తాను. ఏంటి మావి గారు, నాగేశ్వరి గురించి తెలుసుకోవడం మానేసి తాపీగా కూర్చుని ఆలోచిస్తున్నారు? జరగబోయే నష్టం ఎంత విపరీతంగా ఉంటుందా అని నేను ఆలోచిస్తున్నాను. నష్టమా ఏంటి? నాగేశ్వర్ని చంపడానికి శత్రువులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో నాగేశ్వరికి ఏమైనా అవుతుందా లేక శత్రువులకు ఏమైనా అవుతుందా అనేది తెలియడం లేదు. నాగేశ్వర్ని చంపాలని ప్రయత్నిస్తున్నారా? ఎవరు? నాగేశ్వరికి మీ తర్వాత ఉన్న శత్రువులు వైదేహి మాత్రమే. బహుశా వైదేహి ఏదో ప్లాన్ రూపొందించినట్టుంది. దీని గురించి మీకెలా తెలుసు? నేను పూజలో కూర్చున్నప్పుడు నా మాంత్రిక శక్తి ద్వారా తెలుసుకున్నాను. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరగబోతుంది? ఇవ్వాలే. నా అంచనా ప్రకారం యుద్ధానికి పాటికి అందరూ సిద్ధం అయ్యే ఉంటారు. అంటే ఇదంతా వైదేహి స్థావరంలోనే జరుగుతుందంటావా? అవును. ఇప్పుడు వైదేహి ఉన్న చోట ఎక్కడ చెప్పగలరా? సరిగా చెప్పలేను, కానీ అది ఉన్న దిశ ఏ ప్రాంతంలో ఉన్నది మాత్రం చెప్పగలను. చెప్పండి. హైదరాబాదుకు తూర్పు దిశగా వెళ్ళి సిటీని దాటితే ఎక్కడైనా పాత పాడుపడ్డ బంగ్లాలో ఉండొచ్చు. అంతా చూసినట్టే చెప్తున్నారు. వైదేహి లాంటి దుష్టమాంత్రికురాలు ఎక్కడుంటారు అనేది ఊహించి స్థలాన్ని చెబుతున్నా. గుణ, ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటే అవతల నాగేశ్వరికి ఏదన్నా ప్రమాదం జరగచ్చు. దానికేమీ కాకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి మనం సర్పవనం పెడదాం. పద. మీరు ఇక్కడే ఉండండి. మీరు వచ్చిన సంగతి వైదేహికి చెప్పొస్తాను. అలాగే. నాగేశ్వర్ని తీసుకొచ్చాను.
నాగేశ్వర్తో పాటు వీడెందుకు వచ్చాడు? వాడి కర్మకాలు వచ్చాడు. వేసేవాడిని. ముందు మనం మా అమ్మని సుమతిని అటు పంపితేనే నాగేశ్వర్ ఇటొస్తుంది. వైదేహి, మా అమ్మని సుమతిని శిలా విగ్రహాల నుంచి మామూలు మనుషుల్ని చేసావా లేదా? చేశాను. దిగు నాగేశ్వరి, రా. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? రా చెప్తాను. చెప్పు, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్తానన్నాను కదా. అమ్మా, విశ్వం. విశ్వం, నువ్వు ఇక్కడే ఉండు. రండి. వెళ్ళు.